వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తేజ సజ్జా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు హనుమాన్ మూవీతో. దాదాపు 30 కోట్ల బడ్జెట్తో నిర్మించిన హనుమాన్ మూవీ 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో సంక్రాంతి బరిలో మూవీ పెద్ద పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయ్యి స్క్రీన్స్ కూడా దొరకకుండా తర్వాత ఆల్మోస్ట్ స్క్రీన్స్ పెంచుకుంటూ కలెక్షన్ పెంచుకుంటూ సూపర్ హిట్ మూవీగా హనుమాన్ మూవీ నిలిచింది. సో తర్వాత తేజ సజ్జా ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారు అని అంతా కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మిరాయ్ అంటూ మన ముందుకు వచ్చారు. సో మిరాయ్ మూవీకి సంబంధించి కాస్ట్ అండ్ క్రూ కూడా దీంట్లో ఎస్పెషల్లీ మంచు మనోజ్ బ్లాక్ స్వర్డ్గా తను చేయడం అనేది ఈ మూవీకి సంబంధించి కొంత ఇంట్రెస్ట్ కలిగించింది. మంచు మనోజ్ అసలు క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది డెఫినెట్గా అని చెప్పేసి. అండ్ ఇంకా శ్రేయ కూడా తేజ సజ్జాకు మదర్గా చేయడం, జగపతి బాబు, ఇంకా హీరోయిన్ రితిక అండ్ ఇంకా జయరామ్ వీళ్ళంతా కూడా కాస్ట్ అండ్ క్రూ చూస్తే సినిమా చాలా భారీగానే ఉందని చెప్పేసి గ్లిమ్స్ చూసిన రిలీజ్ అయిన వైబ్ సాంగ్ ఇప్పటికీ కూడా ఆ వైబ్ సాంగ్ ట్రెండింగ్లోనే ఉంది. గౌరహరి మ్యూజిక్, హనుమాన్ కూడా తనే మ్యూజిక్ చేశారు. మంచి బీజిఎంతో పాటు మంచి సాంగ్స్ కూడా అందిస్తూ ఉంటారు. సో మిరాయిలో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మనం ట్రైలర్ చూసినప్పుడు వచ్చే ఆ బీజిఎం లాస్ట్లో ఎస్పెషల్లీ సో మనం ఆ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ అంటాం కదా, హనుమాన్లో ఆయన హనుమాన్ చాలీసా లాస్ట్ హనుమాన్ ఎంట్రీ అప్పుడు ఎంత బాగా కుదిరిందో మనం చూసాం. సో ఇక్కడ కూడా రాముడు ఎంట్రీ ప్లాన్ చేశారు ఈ మూవీలో క్లైమాక్స్కి సంబంధించి. అప్పుడు వచ్చే బీజిఎం కూడా మనకు అక్కడ ఎటువంటి ఫీలింగ్ గూస్ బంప్స్ ఫీలింగ్ అనేది ఎట్లా ఫీల్ అయ్యామో ఈ మూవీకి సంబంధించి కూడా అట్లాగే ఫీల్ అవుతామని ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమైంది. ఎస్పెషల్లీ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్, ఆ సినిమాటోగ్రఫర్గా కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత ఆయన ఒక్కొక్క మూవీని డైరెక్ట్ చేస్తూ సూర్య వర్సెస్ సూర్యతో స్టార్ట్ చేసి లాస్ట్ ఈగల్ చేశారు. సో ఈగల్ అంత వర్కౌట్ కానప్పటికీ కూడా సో ఈగల్ కూడా ట్రైలర్ చూస్తే చాలా కొత్తగానే అనిపిస్తుంది. మూవీలో సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ రొటీన్ అనిపించినప్పటికీ అది అక్కడ అందుకే అంత హిట్ కాకుండా మీడియం రేంజ్లో ఆగిపోయింది. కానీ మిరాయి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. చూసిన ట్రైలర్ అండ్ ఇంకా ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా తక్కువ బడ్జెట్లో చాలా కష్టపడి మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు వీళ్ళు డెఫినెట్గా అని చెప్పేసి అంతా కూడా నమ్ముతున్నారు ఆ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇంకా మూవీ టీం మొత్తం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక మంచి హిట్ కొట్టబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ వాళ్ళందరిలో కనిపిస్తుంది. మళ్ళీ ఈ మూవీని కూడా పాన్ ఇండియాగానే రిలీజ్ చేస్తున్నారు. అన్ని స్టేట్స్లోనూ ప్రమోషన్స్లో ఎక్కడా తగ్గకుండా ఈ మూవీకి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు. సో అండ్ ఇంకా మార్కెట్ పరంగా కూడా ఇప్పటికే మంచి బిజినెస్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా బుకింగ్స్ వరకు చూసుకుంటే బుకింగ్స్ కూడా మంచి బుకింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుల్ అయినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ బుకింగ్స్ కూడా దాదాపు $2 లక్షల పైగానే ఇప్పటివరకు బుక్ అయిపోయినాయి. సో బుకింగ్స్ చూస్తే బాగున్నాయి. సో సినిమా చూసిన తర్వాత ఆ మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరిస్తుంది అనేది మనం చూడాల్సి వస్తుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీకి సంబంధించి మీడియాలో ఉన్న కొంతమందికి అండ్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి ఈ మూవీని చూపించడం జరిగింది. సో వాళ్ళ వెర్షన్ విన్న తర్వాత డెఫినెట్గా మళ్ళీ హిట్ పడబోతుంది తేజ సజ్జాకి పాన్ ఇండియాలో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీకి సంబంధించి మొత్తం కూడా చాలా బాగా సెటప్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్లో రాముడు ఎపిసోడ్ ఎస్పెషల్లీ అందరినీ కూడా మళ్ళీ హనుమాన్లో ఎట్లాగైతే మనం ఫీల్ అయ్యామో అట్లాగే అలరిస్తుంది. అండ్ ఇంకా బ్లాక్ స్వర్డ్గా మంచు మనోజ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా పీక్స్లో ఉంది. మంచు మనోజ్ ఎంట్రీ అయినప్పుడల్లా గౌరహరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకా తేజ సజ్జా యాక్షన్ సీన్స్ అన్నీ కూడా చాలా కష్టపడి ఎస్పెషల్లీ ట్రైన్ సీక్వెన్స్కి సంబంధించి వాళ్ళు మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి అక్కడ డూప్ కూడా కాకుండా తేజ సజ్జానే చాలా కష్టపడి చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా చాలా రిస్క్ షాట్స్ అయితే చాలా ఉన్నాయి. సో మూవీ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వాళ్ళు సెటప్ చేసిన ఆ సెటప్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అమ్మ మాట కోసం తను సో ఎలా మూవ్ అయ్యాడు ఆ స్టోరీలో, తను సూపర్ యోధాగా ఎలా ముందుకు వెళ్ళాడు, సూపర్ హీరోగా ఎలా తను ఆ పవర్స్ని యూజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అశోకుడికి సంబంధించిన ఆ 9 బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టోరీ అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఎంత క్లియర్గా చూపించబోతున్నారు.
ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్లో కొంచెం అంటే పెద్ద పెద్ద సినిమాలకు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్న చాలా ట్రోలింగ్ అనేది జరుగుతుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత పెద్ద పెద్ద మూవీస్ని డైరెక్టర్స్ని ట్యాగ్ చేస్తూ తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీగా సినిమాలు తీయండి అని చెప్పేసి కామెంట్ చేసి అంత హైప్ అయితే మిరాయి ట్రైలర్కి క్రియేట్ అయింది. అండ్ ఇంకా సినిమా చూసిన వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. మళ్ళీ తేజ సజ్జాకి మంచి హిట్ పడింది అన్ని స్టేట్స్లోనూ, ఎస్పెషల్లీ నార్త్లో కూడా. సో డివోషనల్ కంటెంట్ ఏదొచ్చినా కూడా నార్త్లో బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యన మహావతార్ నరసింహ కూడా యానిమేటెడ్ మూవీ అయినప్పటికీ కూడా చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే 300 crores పైనే కలెక్ట్ చేసింది, చూస్తూ ఉన్నాం. సో ఈ మూవీ కూడా హనుమాన్కి మించే ఉంటుంది, మంచి కలెక్షన్స్ వస్తాయి డెఫినెట్గా. 50 కోట్లకు పైగానే బడ్జెట్ అయింది. దాదాపు దీనికి కూడా 300 కోట్లకు పైగానే కలెక్షన్ రావచ్చు అని అంచనాలు అయితే వేస్తున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఫ్యాన్స్ అయితే 1000 కోట్ల వరకు వసూలు చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మిరాయి మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, ప్రేక్షకులందరికీ హనుమాన్ ఏ విధంగా అలరించిందో ఈ మూవీ అంతకు మించే ఉంటుందా, ఎలా ఉంటుంది, రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ డే బై డే పెరుగుతూ పోతుందా, స్క్రీన్స్ కూడా పెరుగుతూ పోతాయా, దీని తర్వాత తేజ సజ్జా మళ్ళీ ఒక సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకుంటారా అనేది చూడాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.